ఫైనల్‌గా అయితే అయిపోయింది. అసలేమైందంటే రేపు వినాయక చవితి కాబట్టి నేను వినాయకుడిని అయితే తయారు చేసేదానికి మట్టి అయితే తెచ్చుకుంటున్నాను. మా ఇంటికాడ అయితే మట్టి ఉంటే ఇంకా ఆడికి మట్టి అయితే తీసుకొనొచ్చాను. మట్టిలో అయితే వాటర్ వేసి ఇంకా మిక్స్ అయితే చేసుకున్నాను. బాగా సాయిల్ అంతా నీటిలో కలిసేలాగా. ఇంకా రెండుసేపు తర్వాత అయితే దీంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేయాలి అని జల్లెడ పట్టుకున్నాను నీళ్ళన్నీ. ఇంకా ఇదంతా ఒక కాఫీ కలర్ లాగా వచ్చింది. 2 అవర్స్ తర్వాత అయితే వచ్చి చూసి నీళ్ళని పైకి వచ్చాయి. ఇంకా నీళ్ళు పారిపోసి ఇంకా గొడ్డలు అయితే గట్టి ఎలా తీసానిట. 6 అవర్స్ తర్వాత అయితే క్లే అయితే తయారైంది. బాగా సాఫ్ట్ గా ఉండింది. ఇంకా వినాయకుని కూడా తయారు చేస్తున్నాను. ఇంకా మెల్లమెల్లగా డీటెయిల్స్ ఇచ్చుకుంటా క్లే అయితే అంతా అప్లై చేస్తున్నాను. దానికైతే లోపల ఉన్న ఐటమ్ అయితే నేను ముందే తయారు చేసి పెట్టుకున్నాను. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇంకా మెల్లగా వినాయకుడికి అయితే కలర్ అయితే కొత్త కలర్ చాలా డీటెయిల్ గా కొట్టిన తర్వాత అయితే ఫైనల్ రిజల్ట్స్ అయితే చూడండి. బొమ్మ అయితే నచ్చితే మీరు ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మామ. ఓకే బాయ్.